కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్ విసిరారు. తనతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తానన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని రామచంద్రరావు ఆరోపించారు. బస్సులో తీసుకుపోతా, మంచి బస్ అరేంజ్ చేస్తా, ఆయన ఎమ్మెల్యేతో నాతో రానియండి, నీ ఒక్కనే సాయంతో బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలు కూడా పోయే అవసరం, 2 రాష్ట్రాలు తీసుకుపోతా, తెలంగాణలో ఏ విధంగా అప్పుల రాష్ట్రంగా మార్చారో అక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ రాష్ట్రాల కింద మారిన చూడ నేను చూపెడతా. నేను కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మన ఇద్దరం పోదాం, బస్సులో కార్లో పోదాం, బస్సులో పోదాం, 2 రాష్ట్రాలు తిరిగి వస్తాం, బీజేపీ పాలిత రాష్ట్రాలు. తర్వాత మీరు వచ్చి ఇక్కడ మన ఇదే ప్రెస్ క్లబ్ ఇక్కడ మాట్లాడదాం, డిస్కస్ చేస్తాం. మనం బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ప్రజలు మర్చిపోయారు. వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఇక బీఆర్ఎస్ రివైవ్ కాలేదు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో తప్ప ప్రజల్లో బీఆర్ఎస్ లేదు అనే విషయాన్ని ఈరోజు ప్రజలు పూజ చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికలు చెప్తాను, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా వాళ్ళకి సిట్టింగ్ సీట్ కూడా వాళ్ళకి గెలవలేకపోయారు, టీచర్స్ ఎమ్మెల్సీది. కాబట్టి భారతీయ జనతా పార్టీని అయితే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఇటు దక్షిణ తెలంగాణ వస్తే కూడా భారతీయ జనతా పార్టీ గ్రోయింగ్ హిస్టరీ.